అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై శాంతి శుకలు కురిపించండి వల్ల. ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల గురించి ఇస్లాంలో కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. దాంట్లో ఒకటి జీవన మరియు ఆరాధన పద్ధతుల్లో భాగంగా ఈరోజు మనం గోర్లు మరియు వెంట్రుకల గురించి, ఆడవారికి మరియు మగవారికి ఇద్దరికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఒక విషయాన్ని తెలియజేసి ఉన్నారు. అది ఏమిటి అంటే 40 రోజుల లోపే గోర్లు కానీ, వెంట్రుకలు అంటే బొడ్డు కింద వెంట్రుకలు కానీ, చంకలో వెంట్రుకలు కానీ, లేదా మీసాలు నోట్లో పడకుండా కానీ కత్తిరించమని లేదా తీసివేయమని ఇక్కడ ఒక హదీసులో చెప్పడం జరుగుతుంది. అది ఆడవారైనా సరే, మగవారైనా సరే, ఎవరికైనా సరే, అది గోళ్ళు అయినా సరే, ఇలా చంకల కింద మరియు బొడ్డు కింద ఉన్న వెంట్రుకలైనా సరే, ఏదైనా సరే మరి తీసివేయాలని, అది చిన్న పెద్ద, ఆడవారు మగవారు ముసలివారు ఎవరైనా సరే మరి ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇస్లాంలో గోర్లు పొడిగించడంపై ఏం చెప్పడం జరుగుతుందంటే, అనస్ బిన్ మాలిక్ రజల్లా గారు చెప్పిన మరియు ఇబ్నే బాజ్ రజల్లా గారు చెప్పినట్లుగా అల్లా వారిపై సంతుష్టుడయ్యాడు. మీసాలను కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, చంకల వెంట్రుకలు తీయడం మరియు బొడ్డు కింద వెంట్రుకలు గీసుకోవడం కోసం ఆయన మాకు ఒక కాల పరిమితిని విధించాడు. తద్వారా అవి 40 రోజులకు మించి ఉండకూడదని ముస్లిం హదీస్ గ్రంథం 258లోను. గోలను పొడిగించడం పురుషులు మరియు స్త్రీలు ఇద్దరికీ నిషిద్ధం. స్త్రీలు తన గోలను పొడిగించుకోకూడదు మరియు పురుషుడు తన గోలను పొడిగించుకోకూడదు. దానికి పరిమితి 40 రాత్రులు. 40 రోజుల లోపే ఇవి కట్ చేసుకోవాలి. ఇంకెక్కువ రోజులు కట్ చేసుకోకూడదని. వీలైతే ప్రతి శుక్రవారం సున్నత్ ఏంటి అంటే ఇలా గోర్లు కట్ చేసుకోవడం, ఇలా వెంట్రుకలు తీసివేయటం, అంటే బొడ్డు కింద వెంట్రుకలు కానీ, చంకల వెంట్రుకలు తీసివేయడం, గోళ్ళు కత్తిరించడం మరియు కుసుబు అంటే ఏదైనా సువాసన పెట్టుకోవడం, మగవారైతే కనుక, ఆడవారు కాదు. ఇవన్నీ కూడా శుక్రవారం సున్నతలో కూడా చెప్పడం జరిగింది. మరియు కొంతమంది శుక్రవారం వస్తే గడ్డం కట్ చేసుకోవడం, గడ్డం తీయడం ఉంది. మరి అది ఎక్కడా తీసో మరి ఎందుకు పాటిస్తున్నారో తెలియదు, కానీ గడ్డాన్ని కత్తిరించకుండా వదిలేయండి, కేవలం మీసాలను మాత్రం నోట్లో పడకుండా కత్తిరించండి అని మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, శుక్రవారం వస్తే చాలు చాలామంది గడ్డాన్ని ఇష్టం వచ్చినట్లు కట్ చేస్తూ ఉన్నారు. మరి అది ఎలా చేస్తున్నారో, ఎవరు చెప్తున్నారో మనకైతే తెలియదు. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు జీవన మరియు ఆరాధన పద్ధతులుగా ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.